ఐస్ క్రీమ్ తింటే జలుబు చేయడం గురించి వినే ఉంటారు. కానీ తలనొప్పి, నీరసం తగ్గించే ఐస్ క్రీమ్ గురించి ఎప్పుడైనా విన్నారా? సమ్మర్‌లో వేడికి చల్లగా ఐస్ క్రీమ్ తింటే ఎంతో బావుంటుంది గదా! చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఐస్ క్రీమ్ తినడానికి ఇష్టపడతారు. అయితే ఐస్ క్రీమ్ తింటే జలుబు చేస్తుంది, జ్వరం వస్తుంది, మన పిల్లల్ని ఐస్ క్రీమ్ వద్దంటాం. కానీ మీకు ఒక ఐస్ క్రీమ్ గురించి తెలుసా? జలుబు రావటం కాదు, తలనొప్పి, నీరసం తగ్గిస్తుంది. దాన్నే హ్యాంగ్ ఓవర్ ఐస్ క్రీమ్ అంటారు. ఇది మన దేశంలో కాదు, నెదర్లాండ్‌లో తయారు చేశారు. ఈ ఐస్ క్రీమ్ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సమ్మర్‌లో ఈ వేడికి చల్లగా ఐస్ క్రీమ్ తింటే ఎంతో బాగుంటుంది కదా! చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఐస్ క్రీమ్ తినడానికి ఇష్టపడతారు. ఇప్పటి వరకు మీరు పాలతో చేసిన ఐస్ క్రీమ్, ఫ్రూట్స్‌తో చేసిన ఐస్ క్రీమ్ టేస్ట్ చేసి ఉంటారు. కానీ పారాసెటమాల్‌తో తయారు చేసిన ఐస్ క్రీమ్ ఎప్పుడైనా టేస్ట్ చేశారా? పారాసెటమాల్ జ్వరం వస్తే వేసుకుంటారు కానీ అది ఐస్ క్రీమ్‌లో ఎందుకు పుట్టదని మీకు డౌట్ రావచ్చు. కానీ నెదర్లాండ్‌లో ఇలాంటి ఐస్ క్రీమ్ ఒకటి తయారు చేశారు. దీన్నే హ్యాంగ్ ఓవర్ ఐస్ క్రీమ్ అంటారు. నెదర్లాండ్‌లోని ఒక గ్రామానికి చెందిన ఒక బేకరీ ఓనర్ ఈ హ్యాంగ్ ఓవర్ ఐస్ క్రీమ్ తయారు చేశాడు. ఈ ఐస్ క్రీమ్లో ఆయన పారాసెటమాల్ 500 mg, ఒక్కొక్క స్కూప్ ఐస్ క్రీమ్కి 500 mg పారాసెటమాల్ని కలిపాడు. ఇది ఎందుకు అంటే రాత్రిపూట పార్టీ చేసుకొని మందు తాగి మార్నింగ్ హ్యాంగ్ ఓవర్ వరకు చాలామంది ఇబ్బంది పడే వాళ్ళని ఆయన చూశాడు. వాళ్ళ కోసం అని స్పెషల్గా ఆయన ఈ ఐస్ క్రీమ్ తయారు చేశాడు. ఇలా ఆయన ఐస్ క్రీమ్ తయారు చేసి ప్రకటించాడో లేదో ఈలోపు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎంట్రీ ఇచ్చారు. ఇది చట్టరీత్యా ఇలాంటి ఐస్ క్రీమ్ అమ్మడం నేరం అని చెప్పేసి అధికారులు దాన్ని బ్యాన్ చేశారు. ఇలా వాళ్ళు బ్యాన్ చేయడానికి రీజన్ చాలా కారణాలు ఉన్నాయి వెనక. ఒకటి, ఏదైనా ఆహారంలో మెడిసిన్ కలిపితే అది ఫుడ్ కిందకి రాదు, అదొక మెడిసిన్ అవుతుంది. సో అలాంటి అలా మెడిసిన్ అయినప్పుడు అది ఎవరు పడితే వాళ్ళు అమ్మటానికి వీల్లేదు, అదొక రీజన్. అయితే ఇప్పుడు ఆ ఐస్ క్రీమ్ అంటే చాలామంది ఒక లిమిట్లో కూడా తినేవాళ్ళు కూడా ఉంటారు. సో మెడిసిన్ ఉందని తెలియక ఐస్ క్రీమ్ చిన్నపిల్లలు తిన్నా, మిల్చి ఎవరైనా తిన్నా దానివల్ల అదనంగా ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఐస్ క్రీమే కదా అని ఓవర్గా తినడం వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడంతో పాటు మెయిన్ రీజన్ అసలు హ్యాంగ్ ఓవర్ ఉన్నప్పుడు పారాసెటమాల్ మెడిసిన్ తీసుకోకూడదట. అలా తీసుకున్నప్పుడు ఆల్కహాల్ ప్లస్ ఈ మెడిసిన్ రెండు కలిసి లివర్ మీద ఎఫెక్ట్ చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకని ఈ ఐస్ క్రీమ్ని బ్యాన్ చేస్తారు.